థ్యాంక్ యూ రాజు. తేజ మీరు చెప్పండి, ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాల్లో ఈ రాజు మీరు హోల్లో ఉండండి. తేజ మీరు చెప్పండి, మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాల్లో బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ అయితే ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే బీజేపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండనుంది అంటారు? బీజేపీ కూటమి స్ట్రాటజీ ఏ విధంగా పనిచేసే అవకాశం ఉందంటారు? మాత్రం ఇటు చక్రి ఈరోజు మనం చూస్తే మరి కాసేపట్లో ఇక పూర్తి స్థాయిలో 8 గంటలకు సరిగ్గా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా జార్ఖండ్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడబోతున్నాయి. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తారు. అనంతరం ఈవీఎంలు కౌంట్ చేస్తారు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇక మీరు అడిగినట్లుగా స్ట్రాటజీ ప్రకారం అయితే మాత్రం మోడీ విజనే ప్రధానమైనటువంటి స్ట్రాటజీగా కూడా ఇటు ఎన్డీఏ కూటమి అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే మొత్తంగా ఏదైనా కానీ ఇటు మహాయుత కూటమి, మహారాష్ట్రలో మహాయుత కూటమిగా కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ మహాయుత కూటమిలో మొత్తంగా అయితే మాత్రం ఇటు బీజేపీ పార్టీ ఉంది, అదేవిధంగా షిండే శివసేన పార్టీ ఉంది, తర్వాత ఎన్సీపీ అజిత్కి సంబంధించినటువంటి పార్టీ ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం వీరు ముగ్గురి యొక్క కలయికతో కూడా మహాయుత కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం అభివృద్ధి మంత్రము అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఎజెండా. నరేంద్ర మోడీ విజన్ అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఎజెండాతో అయితే మాత్రం ఇటు మహాయుత కూటమి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం ఎగ్జిట్ పోల్స్ కూడా చూసాం. ఎందుకంటే ఇటు మహావికాస్ అఘాడికి ఇటు మహాయుత కూటమికి ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ కూడా ఇటు అన్ని ఎగ్జిట్ ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అనుకూలంగా ఇటు మహాయుత కూటమికి అనుకూలంగానే వారంతా కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అయితే మాత్రం ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది అయితే ప్రారంభం కాబోతుంది. ఇక జార్ఖండ్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 41ని అవలీలుగా కూడా ఇటు ఎన్డీఏ కూటమి దక్కించుకుంటుంది. ఎన్డీఏకి ఇండియా కూటమికి ఈ రెండింటికి మధ్య విపరీతమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయి అనేటువంటి ధీమాతో అయితే మాత్రం ఇటు ఎన్డీఏ సంబంధించినటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా చూస్తే మాత్రం మొత్తంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే బీజేపీ నాయకులంతా కూడా సంబరాలు చేసుకోవడానికి బీజేపీ పార్టీకి ఒక్కొక్కరుగా ఆ పార్టీ ఆఫీస్కు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గెలుపు పైన అయితే మాత్రం వారంతా పూర్తి ధీమాలో ఉన్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. అంటే తేజ, పరిణామాలు ఎప్పుడు ఏ విధంగానైనా మారొచ్చు. మనం ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి బీజేపీకి. కానీ 240 పైగా రావడమే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. అయితే ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ ని ఏ విధంగా నమ్మొచ్చు అంటారు? అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఒక 8 లోక్సభ స్థానాలే వచ్చినాయి, అంత పెద్ద మహారాష్ట్ర స్టేట్ లో కూడా. ఎస్, మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎందుకంటే మీరు అన్నటువంటి ప్రశ్నే ప్రస్తుతం అదే విధమైనటువంటి స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఫలితాలు చూసేటువంటి అంశంలో తారుమారు అయినటువంటి పరిస్థితి కనపడింది. మరి ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి తారుమారు అవ్వకుండా ఎందుకు ఉంటుంది అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో వస్తున్నప్పటికీ కూడా అంటే ఇటు గతంలో జరిగినటువంటి ఏదైనా చిన్న పొరపాట్లు లోటుపాట్లు ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా సరి చేసుకోవడంతో పాటు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళటంలో, అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇంకా ఇతరత్ర నాయకులు కానీ కూడా చాలా ఎక్కువగా కూడా అంటే ప్రతి స్ట్రాటజీని కూడా ఇటు మహాయుత కూటమి అయితే మాత్రం మహారాష్ట్రలో ప్లే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ తెలుగువారు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరితో అక్కడ పవన్ కళ్యాణ్తో కూడా ప్రచారం చేయించారు. అది కొంత ఉపయోగకరించింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా కూడా అంటే చాలా వరకు కూడా ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనపడింది. చంద్రబాబు నాయుడు అనివార్య కారణాల వల్ల చేయలేకపోయినప్పటికీ కూడా అంటే తెలుగు ప్రజలకు ఒక మెసేజ్ అయితే అక్కడ ఉన్నటువంటి తెలుగు నివాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మెసేజ్ అయితే పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మహాయుత కూటమిని గెలిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ మహారాష్ట్ర మరింత వేగంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తాము కూడా ఏదైనా పొరపాట్లు లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా తమ తరపున గళం విప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామనేటువంటి స్థాయిలో కూడా అక్కడ నాయకులంతా కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా కొంత అంటే అన్ని రకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉండి అక్కడికి వచ్చి నివాసం ఉంటున్నటువంటి వారు కానివ్వండి, ఆ విధంగా కూడా ఈ విధమైనటువంటి స్ట్రాటజీల వల్ల మొత్తంగా మహాయుత కూటమి అయితే మాత్రం ఒక ధీమాతో ఉంది అన్నట్లుగానే మనం చెప్పాలి. చక్రి రైట్ తేజ, మీరు లైవ్ లో ఉండండి.